వరకు డాన్స్ పర్ఫార్మెన్స్లతో ఉర్రు తొలగించారు కదా. ఇప్పుడు కాసేపు నవ్వుకుందాం. సో ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే తీపి, చేదు, ఉప్పు, పులుపు అన్ని రకాల రుచులు ఎంత ముఖ్యమో అలాగే చేదు కూడా అంతే ముఖ్యం. సో ఈ జీటీఏలో ఒక సగటు భర్త వేపు కోసం పడే కష్టాల్ని మనం వినోదాత్మకంగా చూద్దాం. అతని సమస్య ఎలా పరిష్కారం అయిందో కూడా చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ వేపు స్కిట్ అండ్ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్. పచ్చటి తోరణాలు, రంగవల్లుల ముంగిళ్ళు, పసందైన పిండి వంటలు, ఆత్మీయుల సందళ్ళు అన్నీ కలిసి మన తెలుగు పండుగలు. అచ్చం మన తెలుగు వాళ్లకు మాత్రమే దక్కిన అదృష్టం, షడ్రుచుల సమాహారం మన ఈ ఉగాది. కేవలం ఉగాది పర్వదినాన్న మాత్రమే సేవించే ఈ పచ్చడి మాధుర్యం, ఔషధత్వం ఏడాది మొత్తానికి కావలసిన రోగ నిరోధక శక్తిని మరియు ఎన్నో ప్రయోజనాలను మనకు కలుగజేసే అపూర్వ సంజీవని. ఇక మన వేప స్కిట్లోకి వస్తే, ఒక సగటు భర్త మన జీటీఏలో ఈ వేప పువ్వు కోసం పడే ప్రయాసలను కొంచెం వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం. అందుకే మన కథలో క్యారెక్టర్స్ అన్నీ ఉగాది పచ్చడిలోని 6 రుచులకు మళ్ళీ తియ్యగా చక్రేష్, కారంగా మిరపాక్షి, వగరుగా వగరేష్, చేదుగా చేదేశ్వర్, పుల్లగా పుల్లన్, ఉప్పగా ఉప్పాసనగా, పరిమళాల పంకజంలా, కుందనాల కుందనవల్లిలాగా అమరి ఉంటాయి. అందరూ మా ఈ వేపు పచ్చడిని కూడా ఆస్వాదించి మా ఈ చిన్నారులను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మన తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పిస్తూ ఇక చూద్దామా మరి? ఊరికే ఐపీఎల్ చూడడం, బీపీఎల్ తెచ్చుకోవడం. తెల్లారితే ఉగాది, అక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ వేపూలు తీసుకురండి. ఐపీఎల్, బీపీఎల్, వేపూల్ మంచి ఫామ్లో ఉన్నావు కదే. శ్రీవారు, చక్రేష్ గారు, ఈరోజు కనుక మీరు వేపూలు తేకపోవాలి, అప్పుడు ఉంటుంది అసలైన ఫార్మ్. తెస్తా లేవే. నాకు డౌటే తల్లి, నీ పేరు పుట్టినప్పుడే పెట్టారా, నిన్ను చూసి పెద్దయ్యాక మార్చారా? మనిషికి తగ్గ పేరు మిరపాక్షి. సర్లే గాని, మన పక్కింట్లో ఎవరో తెలుగు ఫ్యామిలీ వచ్చారంట. నేను పంకజం ఒకసారి వెళ్ళి కలిసొస్తాం మరి. వదిన గారు వెళ్దామా? పద వెళ్దాం. హలో అండి, మేము ఈ వీధిలోనే ఉంటాము. హాయ్ అండి, రండి రండి, లోపలికి రండి. అంతా సెటిల్ అయినట్టేనా? ఇంటికి మీకు కెనడా ఎలా అనిపిస్తుంది? అవునండి, సెటిల్ అవుతున్నట్టే. ఇంచు ఇంచుకి మంచు అయినా ప్రేమటి పంచు అని అందరూ చెప్తుంటే కెనడాకి వచ్చాం. అయినా మార్చ్లో కూడా మంచేంటండి బాబు. కెనడా అంటే అంతేగా అంతేగా. అన్నట్టు ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నట్టున్నారుగా. ఉండటం ఏంటి, శ్రీనివాస్ అని పిలిస్తే నలుగురు వెనక్కి తిరిగి చూస్తారు. మా బాగా చెప్పారు. ఇంతకీ రేపు ఉగాది స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ ఏం ఉంటుందండి? ఉగాది పచ్చడి, పులిహోర. అంతేకాదు, ఇక్కడ తెలుగు కుటుంబాలతో ఓటీఎఫ్ వాళ్ళు చేసే ఉగాది సంబరాలు అంబరాన్ని అంటున్నారు. అవునా? అయితే మేము కూడా జాయిన్ అవ్వచ్చా? తప్పకుండా జాయిన్ అవ్వండి, ఇక్కడ అందరూ ఆహ్వానితులే. అమ్మో, నా కార్తీక దీపం సీరియల్ టైం అవుతుంది. తన పేరు పంకజం, నా పేరు మిరపాక్షి. మరి ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు? కుందనవల్లి. సరే, మళ్ళీ కలుద్దాం. కుందనవల్లంట. భలే వెరైటీగా ఉంది కదూ. అయిపోయిందా?
మీ ఉప్పర్ మీటింగు? ఆ, ఏవండి, పక్కింటి ఆవిడ పేరు భలే విచిత్రంగా ఉంది తెలుసా? ఏంటో చెప్పనా? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పేర్లు నాకెందుకే? ఆగే, చేతేశ్వర్ గాడు ఎందుకో కాల్ చేస్తున్నాడు. హలో రా, ఐపీఎల్లో హైదరాబాద్ పైన బెట్టింగ్ పెట్టావా? కన్ఫర్మ్ గా గెలుస్తారంట. నాకున్న ఫిట్టింగ్స్ కి బెట్టింగ్స్ ఒకటే తక్కువ. చెప్పు ఇంకేంటి? ఇంకేందంటే ఉగాది పచ్చడికి వేపులు ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి, కావాలంటే వచ్చి పట్టుకుపో. నేనేమో భూమికి ఇటువైపు ఉన్నా, నువ్వేమో అటువైపు. సిల్లి, వేప పూల కోసం అంత దూరమా? చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుంటది కథ. ఇక్కడే ఎక్కడైనా పట్టుకుంటా. సర్లే బాయ్, ఉంటా మరి. సరేరా, బాయ్. హలో Hello, BP Imports. Pulon Salonga. డూ యూ హ్యావ్ వేప పూలు? Yanna, sir. వేప పూలు అంటే నీమ్ ఫ్లవర్స్. Yanaka Teriado. Small flowers from big trees. Bitter taste. White color. You have? Oh, Lapam Po. Ama. Thanks, Tambi. Coming to pick up. చలకుట్టి నేను పోయి పూడుస్తున్నా. బాబోయ్, నాకు అరవం అంటుకుంది. ఒరేయ్ వగరేష్, ఉన్నావా? కొంచెం బీపీ ఇంపోర్ట్స్ దాకా పోయొద్దాం. ఇప్పుడు ఎందుకురా? మా ఆవిడ వేపులు తమ్మని వారం రోజుల నుంచి చంపుతుందిరా. ఇవాళ గాని తేలేదనుకో, ఉగాది రోజే యుగాంతం అవ్వుద్ది. నా సరే రా, టెస్లాలో పోదాం. ఆటో పైలట్లో పెట్టి అలా రిలాక్స్డ్గా వెళ్ళొద్దాం. నీకో దన్నం రా బాబు. మొన్న మా వాడొకడు కొత్తగా టెస్లా కొన్నాడు. 2 పెగ్గులు వేశాక ఆటో పైలట్లో ఆటోవాన్ని కొట్టబోయి ఆటోవాన్ని కొట్టాడు. ఇంకేముంది, లేచేసరికి పార్లమెంట్ బిల్డింగ్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అలా పడుకున్నాడంటే వాడు 2 కాదురా 12 వేసుంటాడు. సరేలే గాని, నేను చిట్కలో వస్తా, రెడీగా ఉండు. ఆపండి రోయ్, ఒక నిమిషం. No, sir. Shop close. ఇంకా 1 అవర్ ఉందిగా, అప్పుడే క్లోజ్ ఏంటి? నేడు బీపీ ఇంపోర్టర్స్ ఫౌండర్ చచ్చిపోయినాడు. సంతాపంగా ఇప్పటి నుంచి 2 దినాలు మా షాప్స్ క్లోజ్. 99 years బతుకున్నాడు. ఇంకో 1 year బతుకుంటే సెంచరీ కొట్టి పూడ్చుండేవాడు. నో ఛాన్స్ సారు. ఆయన సెంచరీ ఏమో గాని నా వికెట్ పడిపోద్ది వేపుతో వెళ్ళకుంటే. ఇప్పుడు ఎలా రా? నన్ను లాగద్దురా బాబు. నువ్వు పచ్చడి తింటావో పచ్చడే అయిపోతావు. నీ కర్మ పో. మీ ఆవిడ ఫోన్ రా, ఎత్తు. వామ్మో, నేనెత్తా. అదసలే సీల్ రాకాసి సీరెత్తి. ఐడియా, చేదేశ్వర్ గాడి దగ్గర ఉంది అన్నాడు. వాడికి ఫోన్ చేద్దాం. హలో రా, మళ్ళీ ఏంటి? భూమి గుండ్రంగా ఉంటది కదరా, అందుకే మళ్ళీ వచ్చా. ఆ వేపు రెడీగా పెట్టు, కాసేపట్లో వచ్చి తీసుకెళ్తా. ఇప్పుడు తెలిసిందారా? ఆయన ఇంకెక్కడ వేపు? మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కుందనవల్లి అంట, ఆమెకి ఇచ్చేసింది. ఇందాకే వచ్చి పిక్ చేసుకున్నారు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఎలకని చూసినట్టు చూసావు. ఆ చిలకలు అలకలు ఆపి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా బాబు. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ట్రై చేయరా,
గుండుపిన్ని నుంచి ఆవుజున్ను వరకు అన్నీ దొరుకుతాయి. అవును రోయ్, నాకు తట్టనే లేదు. సర్లే ఉంటా, బాయ్. యురేకా యురేకా, ఒక ఆవిడ పెట్టింది నీమ్ ఫ్లవర్స్ అని. అడ్రస్ కూడా ఉంది. పద డైరెక్ట్గా పోదాం. ఎందుకైనా మంచిది మెసేజ్ చేయరా. ఎహె, అసలే టైం లేదు. హాయ్ అండి, ఉపాసన అంటే మీరేనా? మార్కెట్ ప్లేస్లో ఫ్లవర్స్ అని పెట్టారుగా. అవునండి, పెట్టాను. తెచ్చారా? ఇదిగోండి. అదేంటండి, పువ్వులేవి? మీరే పెట్టారు కదా నీమ్ ఫ్లవర్స్ అని, తీసుకుందామని వచ్చాం. ఏది చూడనివ్వండి. అయ్యో, నాకు ఈ ఫోటోలున్న ఫ్లవర్స్ కావాలండి. అందుకే నీడ్ ఫ్లవర్స్ అని పోస్ట్ పెట్టాను. కానీ టైపింగ్ ఎర్రర్, నీడ్ బదులు నీమ్ అని పడింది. సారీ అండి. ఏమ్మో చూసుకోబల్లే. మీ చిన్న తప్పు ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం కావచ్చు తెలుసా. రే, మీ ఆవిడ నాకు చేస్తుందిరా. ఇదిగో మాట్లాడు. వామ్మో ఆగరా, ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా పడుదాం. ఇంకా ఫోన్లో ఎందుకు? రాత్రి 9:30 అయింది. ఇంకా షాపులు కూడా ఉండవు. ఇంకా ఛాన్సే లేదా? ఎందుకు లేదు, ఉంది. తూర్పు తిరిగి దండం పెట్టు. అయినా చిటికలో వచ్చేద్దామన్నావు, చీకటి పడేదాకా తిప్పావు. కడుపులో ఎలకలు కూడా పరిగెడుతున్నాయి. ఇంటికి పద, బావురు పిల్లి రెడీగా ఉంది. ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ఇది సునామీ ముందు వచ్చే సైలెన్స్ ఏమో. ఏమండి, అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఎత్తరేంటి? మీకు కూడా చేశాను అన్నయ్య. సైలెంట్ లో ఉంది. అది అది వేపపు. అదే వేపువ్వే, వద్దని చెప్పటానికే చేశా. వద్దా? అదేంటి, ఏమైంది? ఎంత దూరం వెళ్ళామో తెలుసా? కొంపదీసి మీ చుట్టాల్లో కూడా ఎవరైనా ఫట్టా? ఉషు ఉషు. మన పక్కింటి కుందనవల్లి దగ్గర ఎక్స్ట్రా ఉందని ఇచ్చి వెళ్ళింది. అదే మన పక్కింట్లో కొత్తగా వచ్చారని చెప్పా కదా, తనకి ఎవరో ఫ్రెండ్ ఇచ్చిందంట. ఇంకా వాళ్ళు ఆయన కూడా కొని తెచ్చారంట. కుందనవల్లి. ఎస్ ఎస్. ఏంటండి, బయట ఏమైనా పిచ్చి తీగ తొక్కొచ్చారా? థ్యాంక్స్ రా చేదేశ్వర్, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చావు. ఈ ఉగాదికి పంచాంగంతో పని లేదు. నా రాశి ఫలాలు బాగానే ఉన్నట్టున్నాయి. ఈ హ్యాపీ మూమెంట్స్ని దివాళీ దాకా కంటిన్యూ చేద్దాం. చూసారు కదా ఎలా ఉంది స్కిట్? Did you guys enjoy it? And the best part is these kids did it with just 3 sessions of practice. And give them a big round of applause.